కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని క్రాకర్స్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాద బాధితులను హోంమంత్రి అనిత, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ పరామర్శించారు. బాధితులకు 20 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కులను కూడా అందజేశారు. ఇక తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని అన్నారు. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబాలను ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామంటున్న మాధవ్ హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక భవిష్యత్తులో పర్మిషన్ లేని ఫ్యాక్టరీలను మూసివేస్తామని కూడా అనిత తెలిపారు. ఈ సంఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని అనిత హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. ప్రస్తుతం అయితే మాత్రం ఏదైతే ఉందో నిన్న జరిగిన వేట్లపాలెం అగ్ని ప్రమాదం ఘటన సంబంధించి బాధితులను అయితే మాత్రం మంత్రి పొంగూరు నారాయణ, హోంమంత్రి వంగలపూడి అనిత, అదేవిధంగా బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పిఎన్ మాధవ్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏంటి బాధితులను పరామర్శిస్తుంటే మొత్తం అంటే ఒక అందరికీ కూడా ఎవరు ఊహించని ఒక విస్ఫోటనం. గౌరవ ముఖ్యమంత్రి గారు 20 లక్షలు ఇవ్వటం అనేది కొంత వాళ్ళకి తోడ్పాటు అవుతుంది. దాంతోపాటు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా చదువు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ఈ విధంగా వాళ్ళని ఆదుకునే ఒక పెద్ద ప్రయత్నం, అందరినీ కూడా పరామర్శించడం. సో ఆ విధంగా ఈ ప్రాంతంలో అన్ని మందుగుండ్లు తయారీ ఫ్యాక్టరీల మీద తనిఖీ, తప్పనిసరిగా బెస్ట్ సేఫ్టీ ప్రాక్టీసెస్ ఏవైతున్నాయి వాటిని అన్నిటి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఇవాళ స్పందించాల్సిన అవసరం ఉంది. రాజకీయం చేయొద్దని చెప్పి కేంద్రం నుంచి మామూలుగా ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ 2 lakhs ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం 20 lakhs ఇచ్చింది. సో దీని విషయం ఆల్రెడీ చెప్పడం జరిగింది. హోమ్ మినిస్ట్రీ దీని నుంచి పూర్తి ఎంక్వైరీ చేశారు. అమిత్ షా గారి ఆఫీస్ నుంచి నేను మాట్లాడటం జరిగింది. సో ఆ విధంగా తప్పనిసరిగా వీళ్ళందరినీ ఆదుకోవడం జరుగుతుంది. కూటమి ఎప్పుడు కూడా ఇటువంటి విపత్తుల్లో ప్రజలను ఆదుకోవడంలో ముందుంటుంది. మనతో పాటు మాధవ్ అయితే మాట్లాడుతున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా కూటమి ప్రభుత్వం నుంచి ఆదుకుంటామని చెప్పి మాధవ్ చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం బాధ్యతలు అందరినీ కూడా హోంమంత్రి వంగలపూడి అంత పరామర్శిస్తున్నారు. వారికి చెక్కులు కూడా అందజేస్తున్నారు. దానికి సంబంధించి మేడం అది మా బాధ్యత అండి. అది యాక్చువల్గా మా బాధ్యత. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ టైం బాండ్లో వచ్చారో ఇక్కడికి మీరు కూడా చూస్తున్నారు. చిబ్రిపల్లిలోని పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు ఉండగా కూడా ఇన్సిడెంట్ గురించి తెలిసిన వెంటనే అందరికన్నా ముందు, ఈవెన్ లోకల్ మా లీడర్స్ అందరికన్నా ముందు అక్కడ సరే వచ్చి వాళ్ళని పరామర్శించి అదంతా చూసుకొని వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించడమే కాదా, కుటుంబానికి భరోసాగా నిలబడేదానికి అధికార యంత్రాంగాన్ని అంతటిని కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. కుటుంబాన్ని మీరు నేరుగా వెళ్ళి కలుస్తున్నారు, ఓదార్పును అందిస్తున్నారు. అంతే కదండి, మనిషిని తీసుకురాలేము, కనీసం ఆ కుటుంబానికి మేము అందరూ ఉన్నామన్న భరోసా ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము చేస్తున్నాం. ప్రస్తుతం హోంమంత్రి వంగలపూడి అనిత మాత్రం ప్రస్తుతం బాధ్యతలను అయితే మాత్రం పరామర్శిస్తున్నారు. దానికి సంబంధించి వారికి ఒక ఆత్మస్థైర్యాన్ని అయితే అందిస్తున్నారు. దానికి సంబంధించి మొత్తం కూడా ప్రభుత్వం తరపు నుంచి అన్ని విధాలుగా కూడా మేము ఆదుకుంటాం. ప్రభుత్వం తరపు నుంచి సీఎం కూడా గంటల వ్యవధిలోనే సీఎం ఈ సంఘటన జరిగిన ప్రదేశానికి అయితే చేరుకుని కూడా సహాయ చర్యల్లో మమ్మల్ని అందరినీ కూడా తక్షణం కూడా అలర్ట్ చేశారు. వచ్చే సీఎం అయితే మాత్రం అందరితోనే మాట్లాడారు. దీని సంఘటన మీద అయితే మాత్రం సంఘటనకు సంబంధించిన క్షతగాత్రుల కుటుంబాలను అయితే మాత్రం పరామర్శిస్తున్నారు. మున్సిపల్ మంత్రి నారాయణ ఉన్నారు. వారితో కూడా జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సంఘటన చాలా దురదృష్టకరం. ఏంటి ప్రభుత్వం? చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇక్కడ ఇది రెండోసారి జరిగినటువంటి సంఘటన. ఇంత భారీ ఎత్తున జరగకపోయినా ఇవాళ జరిగినటువంటిది మరి చాలా దారుణమైనటువంటి సంఘటనగా దీన్ని భావించాలి. ఇందులో ఖచ్చితంగా మాత్రం ప్రభుత్వ అధికారుల యొక్క లోపాలు ఉన్నాయి. ఎందుకంటే ముందు జరిగినటువంటి దాన్నన్నా వీళ్ళు దృష్టిలో పెట్టుకుని లైసెన్స్ ఇచ్చేటప్పుడు ఇక్కడ ఉండేటటువంటి దీని యొక్క సామర్థ్యాన్ని బట్టి లైసెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఇవ్వకుండా లైసెన్స్ ఇచ్చినటువంటి సందర్భంలోనే తయారీ నిలవ ఒకే దిక్కున ఉన్న కారణంగానే ఈ ప్రమాదం జరగడానికి ఆస్కారం. ప్రస్తుతం మనతో పాటు హోమ్ మినిస్టర్ ఉన్నారు. గవర్నమెంట్ తరపు నుంచి ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకు సహాయం చేయగలుగుతున్నాం. ఫర్దర్గా ఇటువంటివి జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. ఫర్దర్గా దానికి సంబంధించి ఒక కమిటీ వేశారు, ఒక SOP కూడా రెడీ చేశాము. దానికి సంబంధించి ఫర్దర్గా కూడా అంటే ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఈ ప్రాబ్లం అనేది రేజ్ అవుతుంది అన్నది కూడా అనాలిసిస్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ 2 అరెస్ట్ చేశాము. వాళ్ళకి సంబంధించిన ఓనర్స్ 2 పిల్లల్ని కూడా అరెస్ట్ చేసాము. మా కస్టడీలో ఉన్నారు వాళ్ళు. వీళ్ళ ఆస్తులు ఏదైతే ఉన్నాయో అవి కూడా జప్తు చేస్తాము.
బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తాం. ఇలాంటివి ఫర్దర్గా ఎటువంటి జరిగినా కూడా ఇదే ప్రొసీజర్ తీసుకుంటాం. ప్రస్తుతం మనతో పాటు హోంమంత్రి అనిత చెప్తున్న పరిస్థితి ఏంటంటే వీరి మీద మొత్తం పూర్తి స్థాయిగా వీరి మీద కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి హోంమంత్రి అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఘటన చాలా దురదృష్టకరం. దీనికి సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయిగా నివేదికలు అందిన తర్వాత ఇంకా మరి కొంతమంది మీద కూడా మొత్తం కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటుందని చెప్పేసి వంగల్పూడి అనిత చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.